0072 మరియు 73. యేసు యొక్క అడుగు జాడలో నడవాల్సిన వారమై ఉన్నాం. యేసు తన శిష్యులకు ప్రసంగం నేర్పించలేదు, రోగులను ఎలాగ బాగు చేయాలో నేర్పించలేదు, దయ్యాలు పట్టిన వారిని ఎలాగ విడిపించాలో నేర్పించలేదు. యేసు ప్రభు నేర్పించేదంతా ఏంటంటే తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే తన శిష్యులకు యేసు ప్రభు ప్రార్థన నేర్పించడాన్ని మనం చూస్తున్నాం. సో మనకు కూడా శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గర అడిగింది ఏంటంటే మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా అని చెప్పి అడుగుతున్నారు. లూకా సువార్త 11వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే యేసు ప్రభు తన శిష్యుల దగ్గర అడిగింది ఏంటంటే ప్రభా మాకు ప్రార్థన నేర్పించండి, మాకు ప్రార్థన నేర్పించండి అని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి తెలియని క్రైస్తవులుగా ఈరోజు చాలామంది జీవిస్తున్నారు. ఏం చేయమంటే చేస్తారు, కానీ ప్రార్థన అనేసరికి వాళ్ళకి ఏదో చేదుతో నిండిన బానియాన్ని తాగినట్టుగా అనిపిస్తుంది, చేదును తాగినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎవరినైనా అడగండి, ఈ దినాల్లో సాతాను ఒక అటాక్ ఏ విషయం మీద జరుగుతుందంటే ప్రార్థన విషయం మీద జరుగుతున్నాయి. వ్యక్తిగత ప్రార్థన చేయలేకపోతున్నారు. కొంచెమంది అయితే తెల్లవారు లేచి ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు ఆ ప్రార్థన ఆగిపోయింది. తెల్లవారు లేచి ప్రార్థన చేసిన 100 మందిలో ఇప్పుడు కనీసం సగానికి సగం మంది కూడా ప్రార్థన చేయట్లేదు. ఏవేవో కారణాలు చెప్తా ఉన్నారు. కొంతమంది ఒంట్లో బాగలేదంటూ, లేకపోతే లేవలేకపోతున్నానంటూ, ఇలాగ రకరకాలుగా కుంటి చాకులు చెప్తా ఉన్నారు. బిజీ అయిపోతున్నామంటూ. ఇది కనుక ఇలాగే కొనసాగించబడితే, అంటే ఇలాగే ప్రార్థన చేయకుండా నీ జీవితాన్ని ఇలాగే నష్టపరచకుండా వచ్చావంటే లాస్ట్లో ప్రభు రాకడలో విడువబడతావు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, లూకా సువార్త 21వ అధ్యాయం 34-36 వచనాలు చదివితే మనకు ప్రభు రాకడికి ఎలాగ సిద్ధపడాలో ప్రభు చెప్తున్నాడు. కొన్నిటిని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టి తర్వాత మనం ఏం చేయాలంట, ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలంట. దేవునామానికి స్తోత్రం. ఎల్లప్పుడూ మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. ఈ సమయము లోక విషయానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దైవ సంబంధమైన కార్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మనస్సు పెట్టాలి, నేను ప్రభు రాకడికి సిద్ధపడాలి, సమయం అయిపోతుంది, ఇంకా సమయం లేదు, నేను ప్రభు రాకడికి సిద్ధపడాలి అంటూ ప్రభు రాకడ మీదే మనస్సు పెట్టాలి. ఎందుకంటే నిత్యత్వాన్ని నిర్ణయించబోతున్న సమయం ఆసనం అవుతుంది. మనం ఎంత ఎక్కువ ప్రార్థనలో గడుపుతామో అంత ఎక్కువ మనం రూపాంతరం చెందుతాం. సో ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు ప్రార్థనకి ఖర్చు పెట్టాలని, ప్రార్థన కోసం మీ సమయం అంతా కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రార్థనలో ఇంకొకటి కూడా చేయాలి. అదేంటంటే శ్రేష్టమైన ప్రార్థన. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఇతరుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎంత ఎక్కువ ఇతరుల గురించి ప్రార్థన చేస్తామో అందంతగా దీవించబడతాం. అయితే ఈరోజు యేసు చేసిన ప్రార్థన గురించి, యేసు చేసిన ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవునామానికి స్తోత్రం చెప్పండి. మనకు యేసుక్రీస్తు యొక్క 3.5 సంవత్సరాల జీవితమే మనకు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 30 సంవత్సరాలు యేసు ప్రభు మరుగైన జీవితాన్ని గురించి బైబిల్లో ఏమి చెప్పబడలేదు.
కానీ ఖచ్చితంగా ఆయన తండ్రి యొక్క సన్నిధిలోనే గడిపి ఉంటాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని ప్రియ జనాంగమా, మీరందరూ ప్రార్థనలో నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎంత ఎక్కువ ఈరోజు ప్రార్థనలు గడుపుతూ ఆయనే ధ్యానిస్తూ ఆయనే మయపరుస్తూ ఆయనలో కొనసాగుతున్నామో అంత ఎక్కువ మనం ఏం చేయబడతామంటే ఆశీర్వదించబడతాం, విడుదల పొందుతాం, ఆయన కృపను క్షేమాన్ని అనుభవిస్తాం. శిష్యులాగా ఈరోజు మనం కూడా దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే, ప్రభా మాకు ప్రార్థన నేర్పించండి, ప్రార్థన ఆత్మతో నింపండి, ప్రార్థన శక్తితో నింపండి ప్రభా, కొలతలేని విజ్ఞాపనాత్మతో నింపండి ప్రభా, దివారాత్రి నీ సన్నిధిలో ముర్రపెట్టే అభిషేకం చేత నింపండి ప్రభా అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, యువర్ ప్రేయర్ స్టార్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎండ్ విత్ థ్యాంక్స్ గివింగ్. మనం చేసే ప్రార్థన కృతజ్ఞతతో ప్రారంభించి కృతజ్ఞతతో ముగించబడాలి. అప్పుడు మన ప్రార్థనలో బలమైన అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. ఇది మన ప్రార్థనలో అడుగుపెట్టిన తర్వాత, ప్రార్థన ప్రారంభించిన తర్వాత నేను చెప్పేది. ప్రార్థన చేయడానికి ముందు ఏం చేయాలంటే, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మోకారించి కొద్దిసేపు మౌనంగా ఉంటూ ఎక్కడ దేవునికి విరోధంగా పాపం చేశారో, ఎక్కడ దేవుని విడిచి వెళ్ళిపోయారో, మీ నోటి మాటల ద్వారా, తలంపుల ద్వారా, నడవడికల ద్వారా, క్రియల ద్వారా ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో అవన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడాలి. కడుక్కున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే, యేసు చేసిన ప్రార్థనను ప్రారంభించాలి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో మొదటి ప్రేయర్ అంటే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26 చదువుతాం. యేసు చేసిన ప్రేయర్లో దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ద ఫస్ట్ అంశం ఏంటంటే ప్రేయర్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తూ అనుకూలమైన ప్రార్థన, జవాబు వచ్చే ప్రార్థన ఎలా ఉండాలంటే కృతజ్ఞతతో కూడిన ప్రార్థనగా ఉండాలి. దోస్ హు ఆర్ హ్యావింగ్ gratitude towards on God, their prayer will be effectful prayer, their prayer will be blessed prayer, answerable prayer. మీ ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలా. కృతజ్ఞత కలిగిన వాడు చేసే ప్రార్థనయే శక్తివంతమైన ప్రార్థనగా పిలువబడుతుంది. వెంటనే జవాబు ఇచ్చే ప్రార్థనగా మనకు కనపడుతుంది. ఇప్పటికే దేవుడు మన జీవితంలో చాలా మేలులు చేసి ఉంటాడు. ప్రార్థనలో అన్ని మేలులు చెప్పుకుంటా కూర్చోవాలంటే టైం పడుతుంది బ్రదర్ అనుకోవచ్చు. అయితే మీరు కనీసం ఏం చేయాలంటే, రీసెంట్ డేస్లో మీకు దేవుడు ఏ మేలైతే చేశాడో అవన్నిటినీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన గదిలో. దేవుడు నామానికి స్తోత్రం. పర్సనల్గా మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, అలాగే మీ సంఘములో దేవుడు చేసిన కార్యం. నేను సేవకు వచ్చిన కొత్తలో నేను క్యాథలిక్స్ని రక్షించబడ్డాను. క్యాథలిక్స్లో ఆ దినాలు ఇప్పుడైతే కొంచెం మార్పు వచ్చాయి, కొంచెం ఆత్మీయంగా ఎదిగిన ప్రీస్టులు కనపడుతున్నారు. ఆత్మీయంగా ఎదిగిన క్యాథలిక్స్లో ఆత్మీయంగా ఎదిగిన విశ్వాసులు కనపడుతున్నారు. కానీ నేను
రక్షించబడిన దినాల్లో క్యాథలిక్స్లో అంత పెద్దగా లేదు అన్నమాట, మార్పు లేదు, రిచువల్ ఎక్కువ ఆచారాలు, గుడి నిండా బొమ్మలు పెట్టేస్తారు. ఆ మరియమ్మ బొమ్మ, మరియమ్మలను 5-6 రకాలు మరియమ్మ బొమ్మలు పెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పేరు. ఆరోగ్యమాత అని ఒకటి, సహాయమాత అని ఒకటి, తర్వాత ఇంకా చాలా మరియాలు మాతలు ఉంటారు. సో అలాగే ఆత్మీయంగా ఎదిగాను, అదే నా భక్తి. కానీ ఇప్పుడు క్యాథలిక్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఏం చేయాలో నాకు తెలిసేది కాదు, ప్రార్థన కూడా నాకు వచ్చేది కాదు. సో నేను రక్షించబడిన తర్వాత ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు నేను దేవుని దగ్గర అడిగాను కదా, ప్రభా నాకు ఏదైనా ఆత్మీయంగా ఎదగడానికి నేర్పించని ప్రభా అంటే, మొదటిగా దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన. మోకాళ్ళలో ఉండటానికి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, స్లోలీ కన్నీటి ప్రార్థన, రోధించి చేసే ప్రార్థన, తర్వాత పరిశుద్ధాత్మ ప్రార్థన. ఇలాగా ప్రార్థన గురించి నాకు బాగా భలే నేర్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత రెండవదిగా దేవుడు ఏమి నేర్పించాడంటే ఆరాధన చేయడానికి నేర్పించాడు. నాకు ఇట్లా పుస్తకాలు కూడా ఉంటాయి, ఆరాధన గురించి పుస్తకాలు ఉంటాయి, ప్రార్థన గురించి పుస్తకాలు ఉంటాయి అని నాకు అప్పుడు తెలియదు. అసలు బుక్ స్టాల్స్, క్రిస్టియన్స్ బుక్ స్టాల్ ఎక్కడ ఉందని కూడా నాకు తెలియదు. కానీ ఆ దినాల్లో నా ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా ప్రార్థన నేర్పించాడు. ఎలా మోకాళ్ళ ఉండాలో, ఎలాగ భారంగా ప్రార్థన చేయాలో ఆరాధన నేర్పించాడు. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే గివింగ్ గురించి కూడా ఆ దినాల్లో నేర్పించాడు. ఎలాగ ఇవ్వాలి, ఇవ్వటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రారంభ దినాల్లో నాకు నేర్పించింది ఏంటంటే యేసు చేసిన ప్రార్థనయే నాకు ఆ దినాల్లో నేర్పించాడు. అప్పుడు దానియేలు చేసిన ప్రార్థన ఎక్కడ ఉంది తెలియదు, అసలు దానియేలు అంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎస్తరు చేసిన ప్రార్థన, హన్నా చేసిన ప్రార్థన, ఇట్లా ప్రార్థన పరులు ఎవరెవరైతే చేస్తారో ఆ ప్రార్థనని ఎక్కడ ఉందో నాకు బైబిల్లో తెలిసేది కాదు. కానీ చక్కగా ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే యేసు చేసిన ప్రార్థన నేర్పించాడు. అదే నాకు పునాది అయిపోయింది. నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసినా, కుటుంబముతో కలిసి ప్రార్థన చేసినా, సంఘముగా కలిసి ప్రార్థన చేసినా, నీ ప్రార్థన ఎలాగ ప్రారంభించాలంటే కృతజ్ఞతతో ప్రారంభించాలి. ఇది ప్రార్థన అంశంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థనకి ముందు ఎలా సిద్ధపడాలంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని ఎదుట నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. ప్రభువా నేను ఎక్కడెక్కడ తప్పు చేస్తాను నాకు చూపించండి ప్రభా అని చెప్పి ప్రభు దగ్గర మైన్యూట్గా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసి క్షమాపణ అడగాలి. ఎందుకంటే కీర్తన 66:18 ఏమని రాయబడి ఉందంటే నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసినడలా నా మనవిని ఆయన ఆలకించకపోవును. హృదయంలో పాపం ఉంటేనే మన మనవిని ఆయన ఆలకించడంట. అంతేకాదు గుడ్డివాడు కళ్ళు తెరవబడిన తర్వాత యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే పాపులు మొరను దేవుడు ఆలకించాడు. యోహాను సువార్త 9:31 మీరు చదివితే పాపులు మొర్రను ఆయన ఆలకించడని కళ్ళు తెరవబడిన వాడు పలికిన మొదటి మాట అది. మనుషులం కాబట్టి మనం ఏదో ఒక పొరపాటు చేసి ఉంటాం. చూపులో, తలంబులో, నడవడికలో, క్రియలో, మాటలో ఏదో ఒక పొరపాటు కనబడి ఉంటాయి. కాబట్టి మన ప్రార్థనలో ఎంటర్ కాక ముందు కాసేపు మౌనంగా కూర్చొని నీ నోటి మాట ద్వారా, నీ ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా, చూపు ద్వారా చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రార్థనలోనికి ప్రవేశించగానే యేసు ప్రభు యొక్క
యేసు నేర్పించిన పద్ధతిలో మనం ప్రార్థన చేయాలనుకుంటే ఏం చేయాలంటే స్టార్ట్ విత్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతతో స్టార్ట్ చేయాలి. దావీదు చేసిన ప్రార్థన అంతా అలాగే ఉంటుంది, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. మీరు ఏ ప్రార్థన అయినా చూడండి, దావీదు కృతజ్ఞతతో స్టార్ట్ చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞతతో నువ్వు స్టార్ట్ చేయకపోతే నీ ప్రార్థనకి మరి బలం ఉండదు, శక్తి ఉండదు. హల్లెలూయా. ఇప్పటికే నీ జీవితంలో దేవుడు చేసిన మేలు కోకొలదిగా ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుమా, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకమా. నెక్స్ట్ మాట అప్పుడు అని ఒక ట్రాన్స్లేషన్లో ఒక తర్జుమాలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీ దోషములను క్షమించి నీ సంకటములను కుదిర్చేవాడు. ఎప్పుడు దోషములు క్షమించబడతాయి? నీ ఆత్మ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు చేసిన ప్రార్థన మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 25-26లో యేసు చేసిన ప్రార్థనకి లేకపోతే యేసు చేయబోతున్న ప్రార్థనకి ఆయన చేసిన స్తుతికి సంబంధం లేదు. కానీ ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మేలును తలబోస్తూ ఆయన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ బాలుల కోసం ప్రార్థన చేయట్లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రార్థన పరులారా. బాలుల కోసం ఇక్కడ ప్రార్థన చేయలేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థన అంశం మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో రాయబడి ఉంది. ఏంటి ప్రార్థన అంశం? కుమారులైన వారికి ఎవరికైతే తన చిత్తమును బయలుపరచాలనుకుంటున్నాడో వాళ్ళకే బయలుపరుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. అదే ప్రార్థన యొక్క అంశం. కానీ ఇప్పుడు యేసుప్రభు దేనికి స్తోత్రం చెప్తున్నాడంటే, బాలులకు జ్ఞానులకు నిన్ను నువ్వే తెలియపరచా కాబట్టి నీకు స్తోత్రం ప్రభు అంటున్నాడు. కాబట్టి కృతజ్ఞతలై ఉండండి. ఈ వాక్యం మీ ప్రార్థన బలమైనదిగా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. థ్యాంక్స్ గివింగ్. ప్రార్థన కొరకు, కేవలం ప్రార్థన కొరకు నువ్వు వచ్చి వందనాలు వేసాయా అంటే అది కృతజ్ఞత చెల్లించినట్టుగా అవదు. అది కృతజ్ఞత చెల్లించటం అవదు. అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? యెషయాగ్రంథ 29వ అధ్యాయంలో పలికినట్టుగా, వీరు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉంది అంటాడు. అప్పుడు హల్లెలూయా. వాళ్ళు పెదవులతో స్తుతిస్తున్నారు, నన్ను కేవలం పెదవులతో స్తుతిస్తున్నారు. వాళ్ళ హృదయం అయితే నాకు దూరంగా ఉంది అని దేవుడు చెప్పవలసి వస్తాయి. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితము ఎవడైతే ప్రార్థన యూదుడుగా ఉండాలనుకుంటున్నాడో మొదటిగా ఆయనకు ఉండాల్సిన గుణలక్షణాలు ఏంటంటే కృతజ్ఞత చెల్లించేవాడు మాత్రం కాదు, కృతజ్ఞత కలవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఏ ప్రేయర్ఫుల్ పర్సన్ కృతజ్ఞత చెల్లించేవాడుగా మాత్రం కాదు, కృతజ్ఞత గలవాడుగా ఉండాలి. మంచి కృతజ్ఞత హృదయం కలిగిన వ్యక్తి, దేవునిడలా అటు మనుషులడలా కృతజ్ఞత కలిగిన వ్యక్తి నిలబడి, తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా, నీకు స్తోత్రం ప్రభా, ఇదిగో పలానా వాళ్ళకి అద్భుతం జరిగిన కాక అంటే దేవుడు అద్భుతం చేసేస్తాడు. కానీ మనుషులు క్రూరులు, మనుషులకు హృదయం బాలి నుండి చెడ్డదయమో. కానీ ఎవరికి అన్యాయం చేస్తారంటే, ఎవరికి నమ్మిక ద్రోహం చేస్తారంటే మేలు చేసిన వాళ్ళకే. ఇందిరాగాంధీ
అమ్మగారిని ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారిని చంపింది ఎవరంటే ఎవరైతే వాళ్ళు నమ్మిందో పర్సనల్ గన్మెన్స్ వాళ్ళే నమ్మిక ద్రోహం చేశారు. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరి చేతిలో పడి చచ్చారంటే దగ్గర ఉన్న వాళ్ళ చేత. కృతజ్ఞత లేని భావన నీలో ఉంటే కనుక దేవునికి మనుషులకి కృతజ్ఞత లేని వాడుగా నడుచుకుంటే కనుక నువ్వు ఎంతటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా దేవుడు ఆలకించాడు. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పంతా ఎక్కడ ప్రారంభమవుతుందంటే కృతజ్ఞత లేకుండా వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించారో అక్కడ నుండి వాళ్ళు ఏమయ్యారంటే సాతానుకు చోటిచ్చి ఒకటి తర్వాత ఒకటి పాపం వాళ్ళ జీవితంలో ప్రారంభమైంది. అద్భుతం జరగనగాక, యేసు నామములో మేలు జరగనగాక, పాపాలు, బంధకాలు, శాపాలు విరగొట్టబడగాక, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల వచ్చినగాక, స్వస్థత కావాల్సిన స్వస్థత కలగాక, ఇప్పుడే కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్న వారికి విడుదల వచ్చినగాక, అద్భుతం జరిగినగాక, మిర్రకల్ జరిగినగాక, యేసు నామములో మిర్రకల్ జరిగినగాక. ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి మీదకి ప్రార్థనాత్మను కుమరించండి, ప్రార్థన శక్తిని కుమరించండి అయ్యా. యేసు నజరేయుడైన యేసు క్రీస్తులో ఉన్న ప్రార్థన విజ్ఞాపన అభిషేకం ఈ రాత్రి మా అందరి మీదకు కుమరించబడినగాక, యేసు నామములో 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 కుమరించబడినగాక. మేలు జరిగించండి ప్రభా, అద్భుతం జరిగించండి ప్రభా. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఆశీర్వాదం దయచండి ప్రభా, అభిషేకం దయచండి ప్రభా. మీరే తాక్కుమని బలపరచమని ప్రార్థనాత్మత నింపుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఆగస్ట్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. ఇన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి
కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.